ఏవైతే ఉన్నాయో ప్రార్థనా మందిరాలతో పాటు అవి శక్తి కేంద్రాలు కాబట్టి వారానికి ఒక్కసారైనా కుటుంబ సభ్యులందరూ కలిసి దేవాలయాలకు వెళ్ళి సాకారాత్మకమైనటువంటి శక్తిని మనము మన పిల్లలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ శక్తి కేంద్రాలని సందర్శించాల్సినటువంటి అవసరము అందరికీ ఉంది కాబట్టి మరి హిందుత్వము చాలా కాలము మనుగడ కొనసాగించాలంటే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని తప్పకుండా దేవాలయానికి తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇంకొకటి ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి. పర్యావరణ పరిరక్షణ కూడా తల్లి బాధ్యతనే ఉంటుంది. ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని మనము నిషేధించినట్లయితే, మనము మొక్కల్ని ఇతోధికంగా పెంచినట్లయితే, ముఖ్యంగా 24 గంటలు ఆక్సిజన్ ఇచ్చేటువంటి రావి చెట్టు, మరి ఔషధ లక్షణాలు కలిగినటువంటి వేప చెట్లు, జువ్వి ఇలాంటి చెట్లను బాగా పెంచాలి. ఆడపిల్లలకి తులసి పూజ చేయాలని మనం ప్రోత్సహించాలి. ఎందుకు చేయాలి అంటే మన దగ్గర సమాధానం ఉండాలి. తులసి కూడా ఔషధ లక్షణాలు ఉంది కాబట్టి మరి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఎంతో సాధన చేసి మనకి సాంప్రదాయాలు ఏర్పరిచారు కాబట్టి ఆ సాంప్రదాయాల పరిరక్షణ బాధ్యత మహిళ యొక్క భుజస్కంధాల మీద ఉంది కాబట్టి మన సాంప్రదాయాల్ని పిల్లలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. డిసెంబర్